రోజా అంటే ఉపవాసం. రంజాన్ రోజుల్లో ముస్లింలు 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా రంజాన్ ఒక సమయంలో ఫిక్స్గా రాదు. ఒక్కో ఏడాది ఒక్కో నెలలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం సమ్మర్ మాసంలో రంజాన్ వచ్చింది. ఇలా సమ్మర్ రావటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మన దేశంలో ఎండలు ఎక్కువ ఉండటం ఇబ్బందికరం. ఇక నార్వే వంటి దేశాల్లో సమ్మర్లో పగలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 20 గంటల వరకు పగలు ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉపవాసం ఉండటం చాలా కష్టం. ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి ఏం జరుగుతుంది, ఉపవాసం చేయవచ్చా చేయకూడదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి 2 రోజులు చాలా కష్టంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న 8 గంటల తర్వాత తిరిగి ఆహారం తీసుకోకపోతే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అదనంగా ఉండే కొవ్వు కరగటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే. 3 నుంచి 7 రోజుల కాలంలో శరీరంలోని కొవ్వు అలవాటు అవుతుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. విరమణ సమయంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. 8 నుంచి 15 రోజుల మధ్య శరీరం ఉపవాసం చేయడానికి అలవాటు పడిపోతుంది. కాబట్టి పెద్దగా ఆహారం తీసుకోకపోయినా అలసట ఉండదు, ఇబ్బంది కలగదు. ఇక 16 నుంచి 30 రోజుల మధ్యకాలంలో శరీరం ఉపవాసానికి పూర్తిగా అలవాటు పడిపోతుంది. శరీరంలోని కిడ్నీలు, పేగులు, ఇతర అవయవాలు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసుకునే పనిలో ఉంటాయి. శరీరంలోని అవయవాలన్నీ గరిష్ట స్థాయిలో పనిచేస్తాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. ఆహారం నుంచి కాకుండా శరీరం ఇతర మార్గాల్లో ప్రోటీన్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని నియమాలు పాటిస్తూ ఉపవాసం చేయటం మంచిదే అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.